వెంకటస్వామి వయసు 55 సంవత్సరాలు. 30 ఏళ్ల కిందట కుటుంబ పోషణ కోసం ఆదిలాబాద్లోని ఓ వడ్రంగి దుకాణంలో దినసరి కూలీగా చేరారు. ఓ రోజు ఆయన బంధువొకరు అతన్ని కలిసేందుకు దుకాణం వద్దకు రాగా బయటకు వెళ్లి టీ తాగి వస్తానని యజమానిని కోరారు. అందుకు యజమాని అంగీకరించకపోగా బంధువు ఎదుటనే మీకు చుట్టాలున్నారా అని ప్రశ్నించారు. కళ్లల్లో నీళ్లు తిరిగిన వెంకటస్వామి అదే రోజు పని మానేశారు. తనే యజమానిగా మారి కుట్టు మిషన్ దుకాణం తెరిచి మరో 5గురికి ఉపాధి కల్పించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువులతో ఆధునిక పద్ధతిలో సాగు చేయడం ప్రారంభించారు. ఇప్పుడది ఫలాలు అందిస్తున్న కల్పతరువుగా మారింది. ఫామ్ హౌస్ తో పాటు కుట్టు మిషన్ పనిని నిర్వహిస్తున్న వెంకటస్వామి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టైలర్ వృత్తిని నమ్ముకొని టైలర్ పని చేస్తున్నాను. నేను చిన్నప్పుడు వడ్ల పని చేసేవాడిని. మధ్యాహ్నం పూట రిలేషన్ అతను వచ్చిండు. టీ తాగడానికి వెళ్తాను అంటే అతను మీకు కూడా చుట్టాలు ఉంటారా అన్న దీంతో పట్టుదలతోటి ఓహో మా అంటే పని చేసే వ్యక్తికి చుట్టాలు ఉండరా ఆయన అనడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను. నాకు ఈ మొక్కలు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ అభినందనకు ఆనాడు ఆ ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అవమానాన్ని ఈరోజు నాకు అవే మాలగా ధరించి నేను పైకి వచ్చాను. వెంకటస్వామి తన 2 కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా చిన్నబ్బాయి హైకోర్టులో అడ్వకేట్. సెలవుల్లో వారు ఇంటికి వస్తూ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఫామ్ హౌస్ లో వచ్చిన ఫలాలు, కూరగాయలు ఇప్పటి వరకు ఎవరికీ విక్రయించలేదు. ఉచితంగానే ఇస్తున్నట్లు తెలిపారు. నేను పీజీ వరకు మా నాన్నగారు చదివించారు. తర్వాత పీజీ తర్వాత డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకుంటూ స్వయం కృషితో మా నాన్నగారిని చూసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను. తర్వాత నేను ఒక స్టార్ట్అప్ అనేది ఓపెన్ చేశాను మెల్లమెల్లగా. ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సెలవులలో మేము కూడా చిన్న పనులు సహాయం చేస్తుంటాం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏది తెలియకుండా పెంచారు. తను కష్టపడి ఉన్న దానికి మేము ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నామా అంటే దానికి మా తండ్రి గారే. ఈ హాలిడేస్ కి ఇలా వచ్చినప్పుడల్లా మా నాన్నగారితో పాటు మేము మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఒక వర్కర్ లాగా మేము కూడా చేస్తూ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఫ్యామిలీ అంతా కష్టపడి రోజు ఇలా ఉంది అంతే. మరి కష్టజీవితోటే కష్టపడి 2 కొడుకుల్ని మంచిగా చదివించాడు. ఒక కొడుకేమో ఇంజనీర్, ఒక కొడుకేమో హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. కష్టం చూసి బాధపడద్దు. అందుకొరకు ఎంత కష్టం ఉన్నా బాధపడకుండా తను ఈ స్థాయికి ఎదిగిండని అంటే తనదే గొప్పతనం అనుకుంటున్నాం మేమైతే. మనిషి అన్నాక ప్రశంసలు విమర్శలు ఎదుర్కోవడం సర్వసాధారణం. ప్రశంసలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. స్వశక్తిపై ఆధారపడి సానుకూలంగా ఆలోచిస్తే అనుకున్నది సాధించవచ్చు, సమాజంలో ఆదర్శంగా నిలవచ్చు. దానికి వెంకటస్వామి ఉదాహరణ కాదంటారా? ఆలోచించండి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.